రామేణ దగ్ధో రామస్య సాయుజ్యమగమత్క్షణాత్. రాముడు దహన క్రియలు చేశాడు, రావణుడి చేత దగ్ధమైంది. రాముడు దహన క్రియలు చేశాడు అనటం కాదు ఇక్కడ. రామేణ దగ్ధో, రాముని చేత ఇవి దగ్ధం కాబడింది. రామస్య సాయుజ్యం అగమత్ క్షణాత్. దాంతో ఆ రాముడి యొక్క ఆ సాయుధ్యం ఉందే విష్ణుపదాన్ని చేరుకున్నది. రామ సుగ్రీవమాసాద్య సఖ్యం కృత్వాగ్నిసాక్షికం. రాముడు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా వాళ్ళు మైత్రి నిలుపుకున్నారు, సఖ్యం చేసుకున్నారు. సుగ్రీవచోదితో హత్వా వాలినం సుదురాసదం. సుగ్రీవుడు చెప్పడం వలన వాలిని రాముడు వధించాడు. రాజ్యం దదౌ వనరాణాం సుగ్రీవాయ మహాబలః. ఈ మహాబలుడైనటువంటి సుగ్రీవుడికి రాముడు ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. సుగ్రీవః ప్రేషయామాస సీతాయాః పరిమార్గణే అస్మాన్ వానర బృందాన్ వై మహాసత్వాన్ మహాబలః. సుగ్రీవుడు చెప్పడం వల్ల వీళ్ళందరూ వెతకడానికి బయలుదేరారు సీతాదేవిని. పరిమార్గణే అస్మాన్ వానర బృందాన్ వై మహాసత్వాన్ మహాబలః. ఈ మా అందరికీ పంపించాడు అన్నమాట, మహాబలవంతుల్ని పంపించాడు. నివర్తధ్వం నోచే హరామి వనః ఇత్యాజ్ఞయా భ్రమంతో అస్మిన్ వనే గహ్వర మధ్యగాః. ఈ గుహల్లో ఈ నెల లోపలే తిరిగి రావాలనేటువంటి నియమం పెట్టాడు ఆయన. కానీ మేము ఈ గుహల్లోనూ వాటిలోనూ తిరుగుతూ నెల దాటిపోయి అయిపోయేటప్పటికి అమ్మా ఎవరైనా మాట్లాడతారా? గతో మాసో న జానీమః సీతాం వా రావణం చ వా. మాకెవరూ కనపడలా. నెల అయితే గడిచిపోయింది కానీ సీతాదేవి కనపడలేదు, రావణాసురుడు కనపడలేదు. మర్తుం, ఇంకా చావటానికి మేము ప్రాయోపవిష్టా స్మః తీరే లవణవారిధే. ఈ లవణవారిధ, ఈ ఉప్పు సముద్రం పక్కన ఇంకా మేము ప్రాయోపవేశం చేసుకోవడానికి మేము కూర్చుని ఉన్నాం. ఇది అంగదుడు ఆ సంపాతికి చెప్పాడు. యది జానాసి హే పక్షిన్ సీతాం కథయ న శుభాం. అయ్యా ఓ పక్షిరాజా, నీకు ఈ సీత జాడ కనుక నీకు తెలిసి ఉంటే ఆ శుభాంగి యొక్క ఉనికి, ఆవిడ ఎక్కడుందో మాకు చెప్పు, మాకు తెలుపు అని అంగదుడు చెప్తుంటే, అంగదస్య వచః శ్రుత్వా సంపాతి హృష్టమానసః. సంపాతి సంతోషించాట. సంతోషించి అంగదుడితో చెప్తున్నాడు. సంతోషించడం అంటే తన మనసు తన తమ్ముడు విషయం ఇవన్నీ తెలుసుకొని తను చెప్పబోయే దాని గురించి ఆలోచించి ఇప్పుడు సంతోషపడ్డాడు చేసి అప్పుడు అంటున్నాడు అనమాట. ఉవాచ అంటున్నాడు, మత్ప్రియో భ్రాత జటాయు ప్లవగేశ్వరా బహువర్ష సహస్రాంతే భ్రాతృవార్తా శ్రుతామయా. ఎన్ని వేల సంవత్సరాల తర్వాత నా తమ్ముడి యొక్క గురించి నేను వింటున్నానయ్యా. భ్రాతృవార్త, నా తమ్ముడి గురించి శృత నేను వింటున్నాను. వాక్ సహాయం కరిష్యే అహం భవతాం ప్లవగేశ్వరా. నీకు నేను వాక్ సహాయం చేయగలను, ఎందుకంటే నా రెక్కలు తెగిపోయి నేను ఇలా పడి ఉన్నాను. నేను నీకు ఇంకేం సహాయం చేయగలను? చేయలేను. కానీ నీకు వాక్ సహాయం చేయగలను. కరిష్యే అహం భవతాం, మీకు ప్లవగేశ్వరులారా తప్పకుండా. భ్రాతు సలిలదానాయ నయధ్వం మాం జలాంతికం. నన్ను ఎలాగైనా కష్టపడి అక్కడ ఆ నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. అక్కడ జలదానం ఇచ్చి, అంటే జల తర్పణం ఇచ్చి నా తమ్ముడికి నేను బయటకు వస్తాను. భ్రాతు సలిలదానాయ, జలదానం ఇచ్చి నయధ్వం మాం జలాంతికం, అక్కడికి నన్ను తీసుకెళ్ళండి.
పశ్చాత్ సర్వం శుభం వక్ష్యే భవతాం కార్యసిద్ధయే. తప్పకుండా తర్వాత మీకు ఎలా ఏది జరగాలో ఏం చెయ్యాలో అవన్నీ నేను చెప్తాను. తథేతి నిర్యుస్తే తీరం సముద్రస్య విహంగమం. అలా అని వీళ్ళు నెమ్మదిగా వీళ్ళందరూ కలిసి ఆ సంపాతిని సముద్ర తీరానికి, జలం అక్కడే కదా ఉన్నది కాబట్టి సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సోపి తత్సలిలే స్నాత్వా భ్రాతుర్దత్వా జలాంజలిం పునః స్వస్థానమాసాద్య స్థితో నీతో హరీశ్వరైః సంపాతి కథయామాస వానరాన్ పరిహర్షయన్. అతడు కూడా నీటిలో స్నానం చేసి జటాయువుకి తిలాంజలి కాదు ఇక్కడ జలాంజలి. తిలాంజలి నువ్వులు ఇప్పుడు ఎక్కడి నుంచి, ఇక్కడ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? జలలే అంజలి ఘటించి ఇచ్చి మళ్ళీ వానర వీరులు ఆయన తీసుకొని స్వస్థానానికి తీసుకొచ్చేటప్పటికి అప్పుడు అక్కడ కూర్చుని ఎంతో సంతోషపడి ఆయన వానరులకి ఎంతో సంతోషం కలిగేటట్లుగా ఒక వార్త చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి అని. లంకానామ నగర్యాస్తే త్రికూటగిరిమూర్ధనే. ఈ త్రికూట పర్వతం మీద లంకా అనే పేరు ఉన్నటువంటి నగరం ఉన్నది. తత్ర అశోకవనే సీత రాక్షసీభి సురక్షిత. అక్కడ అశోకవనంలో ఆ నగరంలో ఈ రాక్షసుల చేత, రాక్షసీభి అంటే ఆడరాక్షసులు, రాక్షస స్త్రీల చేత పర్యవేక్షింపబడి, సురక్షిత అంటే రక్షింపబడుతూ ఉన్నదన్నమాట ఈ సీతాదేవి. సముద్ర మధ్యే సా లంకా శతయోజన దూరతః. ఈ సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఈ లంకా నగరం ఉన్నదే, ఇది ఇక్కడికి మీకు సరిగ్గా 100 యోజనాల దూరం ఉంది. దృశ్యతే మేన సందేహ సీతా చ పరిదృశ్యతే. నేను చక్కగా ఇక్కడికి చూడగలుగుతున్నాను, నాకు స్పష్టంగా కనిపిస్తున్నది. దృశ్యతే నాకు చక్కగా కనిపిస్తున్నది, సందేహం లేదు. సీతా చ పరిదృశ్యతే, సీత అక్కడ ఉన్నది. గృధ్రత్వా దూరదృష్టిర్మే నాత్ర సంశయితుం క్షమం శతయోజన విస్తీర్ణం సముద్రం యస్తు లంఘయేత్. మాకు పక్షి జాతులకి, అందులో ఎక్కువగా గ్రద్దలకి చాలా దూరదృష్టి ఉంటుంది. అందుకనే మనం అందరం కూడా గద్దలు పైన ఎగురుతూ ఉంటాయి. ఎంతో పైన ఆకాశంలో ఎంత చిన్న చుక్కల్లా కనిపిస్తూ ఉంటాయి ఆ గ్రద్దలు. అంత దూరం నుంచి కూడా కిందకి చూస్తే ఇక్కడ ఉన్నవన్నీ చక్కగా కనిపిస్తాయి. ఆ చేపలు కానీ, పాములు కానీ, నేల మీద ఏవి తిరుగుతున్నా సరే, అవి నేల మీద కానీ నీళ్లలో కానీ ఏది తిరుగుతున్నా సరే అంత పైనుంచి వాటికి చూడగలిగినటువంటి శక్తి ఉన్నది. కాబట్టి అందులో నేను పక్షిరాజుల వైనతేయుడి యొక్క అంశలో ఆ జాతిలో ఉన్నవాడిని, నాకు చక్కగా కనిపిస్తుంది. ఇదే చెప్తున్నాడు. మరి మీరు ఎవరైనా సరే, నేను వెళ్ళలేను, అందుకనే ముందే అన్నాడు వాక్ సహాయం చేస్తాను నేను, ఇంకో సహాయం నేను చేయలేను. శతయోజన విస్తీర్ణం అయినటువంటి ఆ సముద్రాన్ని ఎస్తు లంఘయిత్, మీరు లంఘించి వెళ్ళాలి. సయేవ జానకీం దృష్ట్వా పునరాయాస్యతి ధ్రువం. అహమేవ దురాత్మానం రావణం హంతుముత్సహే భ్రాతుర్హంతారమేకాకీ కింతు పక్ష వివర్జితః. నాకు ఆ జానకీదేవిని చూడగలిగాను కదా, ఎవరైతే వెళ్ళి చూసి రాగలడో, అసలు నేనే ఆ వెళ్ళి రావణుడిని హతమారుద్దామని నాకు అంత కోపంగా ఉన్నది. ఎందుకు? వాడు నా భ్రాతృహంత, నా తమ్ముడిని వాడు చంపేశాడు. కానీ నేను రెక్కలు లేని వాడినే, నేను మరి ఎట్లా వెళ్తాను? నేను వెళ్ళలేను. నాకు ఉత్సాహం అయితే ఉన్నది, అతన్ని వెళ్ళి చంపాలనే కోరిక. యతధ్వమతి యత్యేన
యతధ్వమతి అతియత్నేన లంఘితుం సరితాం పతిం తతో హంతా రఘుశ్రేష్ఠో రావణం రాక్షసాధిపం. ఈ సాగరాన్ని దాటి వెళ్ళటాన్ని ఎలా వెళ్ళాలో మీరు ఆలోచించండి, ఆలోచించి ప్రయత్నించండి. అక్కడ తప్పనిసరిగా ఈ శ్రీరామచంద్రుడు ఈ రాక్షసు యొక్క రాజు అయినటువంటి రావణుని తప్పకుండా చంపుతాడు. తతో హంతా రఘుశ్రేష్ఠో రావణం రాక్షసాధిపం. రాక్షసాధిపుడైనటువంటి రావణుణ్ణి తతో హంతా రఘుశ్రేష్ఠుడు తప్పకుండా చంపగలడు. కానీ మీరు ముందు అతనికి అక్కడికి ఎలా వెళ్ళాలో ఆలోచించండి. ఉల్లంఘ్య సింధు శతయోజనాయతం లంకాం ప్రవిశ్యాథ విదేహ కన్యకాం దృష్ట్వా సమాభాష్య చ వారిధిం పునఃతర్తుం తిరిగి రాగలనంటండి. సమర్థ కథమో విచార్యతాం. ఈ శతయోజన విస్తీర్ణమైనటువంటి ఈ సింధువు ఉందే, అంటే ఈ సాగరం, ఈ సముద్రాన్ని, దీన్ని దాటి ఈ సముద్రాన్ని జయించాలి. జయించి ఆ లంకలోకి వెళ్ళి ఆ విదేహ కన్యని చూసి దృష్ట్వా సమాభాష్య ఆవిడతో మాట్లాడి ఆవిడ్ని సమాశ్వాసపరిచి తిరిగి సముద్రాన్ని దాటి ఇక్కడికి రాగలిగిన వాడు ఎవరో మీరు విచారించుకోండి అని సంపాతి అన్నాడు. ఇది ఈ కిష్కింధాకాండలో 7వ సర్గం 7వ సర్గం పూర్తయింది. ఇంకా 8వ సర్గలోకి మనం ప్రవేశిస్తాం. ఇంకా మహేశ్వరుడు అంటున్నాడు, ఓ పార్వతి, చూడు సంపాతి యొక్క మాటలు విని వానరులందరూ కుతూహలం వచ్చేసింది వాళ్ళకి. ఇంకేముంది, చెప్పేశాడు కదా, ఎక్కడ ఉందో నేను చూస్తున్నాను, నాకు కనబడుతున్నది అని చెప్పాడు కదా. ఇక దాంతో వీళ్ళు అడుగుతున్నారు అనమాట. అధతే కౌతుకావిష్టా సంపాతిం సర్వవానరా పప్రచ్చుర్భగవన్ బ్రూహి స్వముదంతం త్వమాదితః. అయ్యా, మీరు ఇదంతా చెప్పారు, మాకు మీరెవరో తెలుసుకోవాలని ఉంది. కాబట్టి మీ యొక్క ఉదంతం, మీ వ్యవహారం ఏమిటి నాకు చెప్పరా అని అడిగారు వీళ్ళందరూ. ఓ భగవాన్ అని పిలుస్తున్నారు. అప్పుడు సంపాతి కథయామాస స్వవృత్తాంతం పురాకృతం అహం పురా జటాయుశ్చ భ్రాతరౌ రూఢయౌవనౌ. ఇంకా తన యొక్క వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టింది. అది ఏమిటిట? నేను జటాయువు అన్నదమ్ములం, బలేన దర్పితావానాం బల జిజ్ఞాసయా ఖగౌ. మేము మంచి యవ్వనంలో ఉండేవాళ్ళం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడేవాళ్ళం. పోటీలు పడుతూ ఎవరు ఎక్కువ బలవంతులు అని తేల్చుకుందామని ఖగౌ ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాం. సూర్యమండల పర్యంతం గంతు ఉత్పత్తితో ముదా. సూర్యమండలాన్ని అంత పర్యంతం మనం వెళ్ళిపోతున్నాం. ఒకసారి అలా వెళుతూ ఉంటే ఒకసారి ఏమైంది, అలా వేల యోజనాలు ఎగిరి వెళ్తున్నారు వీళ్ళిద్దరు, మహాబలవంతులు. మరి వీళ్ళు వెళ్తుంటే బహుయోజన సహస్రం గతౌ తత్ర ప్రతాపితః జటాయుస్తం పరిత్రాతుం పక్షైరాచ్ఛాద్యమోహతః. జటాయువుకి అలసిపోయాట, రెక్కలు కాలిపోతున్నాయి, ఇంకా చెమటలు పట్టేస్తున్నాయి. ఇక లాభం, ఆ ఎండ వేడికి సూర్యుడు దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు మరి ఆ వేడికి తట్టుకోలేకపోతున్నాడు జటాయువు. అయ్యో తమ్ముడు తట్టుకోలేకపోతున్నాడే అని ఈయన ఏం చేశాడు, సంపాతి తన రెక్కలు పూర్తిగా చాచి ఆ జటాయువు మీద కప్పాడు, జటాయువుకి ఆ వేడి తగలకుండా. స్థితో అహం రశ్మిభిర్దగ్ధ పక్షోస్మి వింధ్యమూర్ధని పతితో దూరపతనాన్ మూర్ఛితో అహం కపీశ్వరా. ఇట్లా ఎప్పుడైతే కప్పానో ఆ సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయినాయి. స్థితో అహం రశ్మి దగ్ధ పక్షో, నా రెక్కలు కాలిపోయినాయి. కాలిపోతే మరి రెక్కలు లేకపోతే ఏమవుతాడు, పడిపోయాడు. అక్కడి నుంచి వింధ్య పర్వతం మీదకి కింద పడిపోయాడు, ఆ వింధ్య పర్వతం శిఖరం మీదకి.
పతితో దూరపతనాన్ మూర్ఛితో అహం. నేను ఇలా మూర్ఛిపోయి కింద పడిపోయాను. దినత్రయాత్ పునః ప్రాణసహితో దగ్ధపక్షకః. నేను మరి అంత పై ఎత్తు నుంచి కింద పడిపోయేటప్పటికి తెలివి తప్పి పడిపోయాను. 3 రోజులు అయిపోయింది. దేశం నా గిరికూటాన్ వా నజానే భ్రాంతమానస. అంటే తెలివి తప్పి పడిపోతే ఇంకా నేను ఎక్కడున్నానో, నా రెక్కలు కాలిపోయినాయి, నాకు అసలు మన తెలివితేటలు లేవు, పని చేయట్లేదు, ప్రాణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా నేను ఎక్కడున్నాను, ఏ దేశంలో ఉన్నాను, ఎక్కడ పడి ఉన్నాను, ఏ సంగతి, నేను ఉన్నటువంటి కొండ ఏది, వింధ్య శిఖరమా ఏది, నాకేమీ తెలియలేదు. ఒక్కసారిగా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాను. కళ్ళు తెరిచి చూసేటప్పటికి అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమం అంటే ముని ఆశ్రమం, శుభకరమైనటువంటి ఆశ్రమం కనబడింది. కనబడేటప్పటికి అక్కడికి దగ్గరికి నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళగలిగాను. వెళ్ళమంటే అక్కడ ఒక మునీంద్రుడు ఉన్నాడు. అక్కడ ఆ మునీంద్రుడికి ఆధ్యాత్మ రామాయణంలో చంద్రుడు అని పేరు పెట్టారు. చంద్రుడు అనేటువంటి మునీశ్వరుడు చూశాడు. అదే వాల్మీకి రామాయణంలో నిశాకరుడు అని ఆయన పేరు. నిశాకరుడు అంటే ఏమిటి అర్థం? రాత్రిని కల్పించేవాడు అని. అంటే చంద్రుడే కదా, రాత్రి పోయేట ఉండేవాడు చంద్రుడే. ఇక్కడేమో చంద్రుడు అని పెట్టారు పేరు, అక్కడ నిశాకరుడు అనేటువంటి వాడు ఒకటే. ఈ ఆశ్చర్యంతో చూశాడు. చూసి అడుగుతున్నాడు, సంపాతే. అంతకుముందు ఈ సంపాతి అనేవాడు తెలుసు ఆయనకి, మహాముని కదా. సంపాతే కిమిదం తే అద్య విరూపం కేనవా కృతం. ఎందువల్ల నీకు ఈ విరూపం అయింది, నీ రెక్కలు ఎందుకు తెగిపోయినాయి అని అడిగాడు ఆయన. నువ్వు చాలా బలవంతుడు అని నాకు తెలుసు. జానామి త్వామహం పూర్వమత్యంతం బలవానసి. నువ్వు ఎంతో బలవంతుడు అని పూర్వం నాకు తెలుసు. దగ్ధౌ కిమర్థం తే పక్షౌ కథ్యతాం యది మన్యసే. మరి ఎలాగైందయా, నువ్వు ఎలా నీ రెక్కలు కాలిపోయినాయి, నువ్వు అంత బలవంతుడివి కదా, నీకు ఇష్టమైతే చెప్పు ఈ విషయం. తే మన్యసే, నీకు ఇష్టమైతే చెప్పు. తతః స్వచేష్టితం సర్వం కథయిత్వాతి దుఃఖితః. ఇంకా నేను ఏడుస్తూ చెప్పేశాను ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది అంతా, నా విషయం అంతా చెప్పాను. అబ్రవం ముని శార్దూలం దహేహం దావవహ్నీనా. ఇంకా నేను ఎందుకయ్యా నేను బ్రతికి ఉండటం, నా రెక్కలు కాలిపోయినాయి, నేను కదలలేను, నాకు భోజనం లేదు, ఇవన్నీ లేనప్పుడు నేను ఇక్కడ ఉండటం ఎంత అనవసరం కదా, కాబట్టి నేను చచ్చిపోవడమే నయం, దావాగ్నిలో నేను ఇదైపోయి నేను చచ్చిపోతాను అని సంపాతి ఆ మునితోటి అన్నాడు. అనగానే ఆ ముని అంటున్నాడు, కథం ధారయుతుం శక్తో విపక్షో జీవితం ప్రభో ఇత్యుక్తో అథ మునిర్వీక్ష్య మాం దయాద్ర విలోచన. చాలా జాలిపడ్డాడు. జాలిపడి ఆ ముని దయతో చూస్తూ నన్ను ఇట్లా అంటున్నాడు, శృణు వత్స వచోమే అద్య శ్రుత్వా కురు యథోస్థితం. నేను నా మాట విను, నాకు అది నచ్చితే చెయ్యి, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని ముని ఇతనితో చెప్తున్నాడు. దేహమూలమిదం దుఃఖం దేహ కర్మ సముద్భవ. ఇక్కడ అత్యంతమైనటువంటి ఇది మనకి ఒక కర్మ సిద్ధాంతము, దేహం ఎలా పుడుతుంది, ఇవన్నీ దీని గురించి ఆ ముని ఈ సంపాతికి చెప్తున్నాడు అన్నమాట. దేహమూలం ఇదం దుఃఖం దేహ కర్మ సముద్భవ. దుఃఖాలన్నిటికీ కూడా ఈ దేహమే మూలం. అసలు ఈ దేహం మనకి ఎలా వస్తున్నది? మన యొక్క కర్మల వలనే వస్తున్నది. మనం పూర్వజన్మలో ఏమి చేశామో వాటి బట్టే ఈ జన్మలో మనకు ఈ ఒక దేహం ప్రాప్తించింది. ఏ దేహం ప్రాప్తించింది అనేది మన పూర్వజన్మ కర్మల వల్లనే వస్తున్నది. ఇంకా
కర్మ ప్రవర్తతే దేహే అహం బుద్ధ్వా పురుషస్య హి అహంకారస్త్వనాది స్యాద విద్యా సంభవో జడ. ఈ పురుషునికి అంటే మనకి దేహంలో అహంకారం ఉన్నంతసేపు ఈ కర్మ ప్రవృత్తి చెందుతుంది. అంటే నేను అహంకారం అంటే ఏమిటి? నేను అనేటువంటి భావం ఉన్నంతసేపు నేను ఇది చెయ్యాలి, నేను ఇది చేస్తున్నాను అనేటువంటి ఆ పని ఏదో మనం అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఉంటాం? అహం నేను అనే భావం మనలో ఉన్నంతసేపు. అహంకారం అనాది, అది అవిద్యా సంభవమైనటువంటి జడం, అది జడ పదార్థం. కానీ అది ఈ జడ పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీనిలో జడ పదార్థం అంటే జ్ఞానం లేనిది. జ్ఞానం లేనిది అంటే అవిద్య. ఇది అవిద్య నుంచి వచ్చేటటువంటిదే ఇది. ఇప్పుడు అగ్నిలో కాల్చి ఎర్రగా కాలిపోయి ఉన్నటువంటి ఇనప గుండులాగా అహంకారం కూడా ఈ చిదాభాసము వలతో కూడికి ఉన్నది. చిత్ ఆభాసము. ఇప్పుడు అంటే ఈ అహంకారానికి కూడా జ్ఞానం వస్తుంది ఎప్పుడైతే ఆ అగ్నిలో కాలిపోయినటువంటి గుండు ఆ ఎర్రగా అంటే దాంట్లో ఉన్నటువంటి పోతాయో జ్ఞానం దానికి సంభవిస్తుందో అప్పుడు ఈ అహంకారం దానితో కలిసి ఉన్నట్టు వలన దీనికి జ్ఞానం వస్తుంది. ఈ విషయం మనకు తెలియాలి. ఈ చిద ఆభాసం చేత దానితో కూడి ఉంటున్నది. ఇది ఈ దేహంతో పాటు తాదాత్మ్యం చెంది ఉన్నది కాబట్టి దేహంలో నీకు చేతన ఉంది, లేకపోతే జడం. ఈ చిదాభాసం దాంతో చేరు ఉన్నది కాబట్టి దీనికి చేతనత్వం కలుగుతున్నది, ఆ చేతన యుక్తం అవుతున్నది. ఈ అహంకారం వలనే మనకి దేహమే నేను అనే భావం వస్తున్నది. పక్కవాడిని చూసి వాడు నేను అనుకోము కదా, వాడి శరీరం నేను అనుకోను కదా, నీ భార్య యొక్క శరీరం నీది అని అనుకోవు కదా, నీవే అనుకుంటావు. నీవే నీవే నీవే, నీ యొక్క దేహమే నీది అనేటువంటి భావం నీకు వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవడం ఏంటంటే ఈ అహంకారం కారణంగానే దేహమే నేను అనేటువంటి బుద్ధి కలుగుతున్నది. ఇది సంసారానికి మూలం. తద్వారా ఈ సుఖ దుఃఖాలని సాధిస్తున్నది. ఇక్కడ ఇది ఇంకా చాలా పెద్ద విషయం. ఈ విషయాన్ని మళ్ళీ మనం మొదటి నుంచి పూర్తిగా తెలుసుకుందాం. ఇది మనం ఇవాళకి ఇక్కడ ఆపి ఎక్కడైతే ఈ దేహం ఈ చంద్రుడు మహాముని ఎక్కడి నుంచి చెప్తున్నాడో ఈ దేహం గురించి అది మళ్ళీ మొత్తం మనం పూర్తిగా విందాం. ఎందుకంటే ఇది చాలా చెప్పవలసినటువంటి విషయం. దేహోత్పత్తి, పిండోత్పత్తి ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని గురించి మనం శ్రద్ధగా రేపు తెలుసుకుందాం. ఎవరన్నా ఏదైనా అడిగితే ఈ విషయం తప్ప మిగిలిన ఏమైనా అడగండి. ఈ విషయం నేను మీకు చెప్పాలంటే దీనికి చాలా టైం పడుతుంది. రేపు చెప్పుకుందాం. రాధే. ఏమైనా అడుగుతారా? లేక శుభం భూయాత్. రాధానామం చెప్పుకుందాం. శ్రీ రాధే జయ రాధే జయ జయ రాధే, 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 జయ జయ శ్రీ రాధే. రాధే 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 అండి. రాధే రాధే అమ్మా. ఎవరన్నా ఏదైనా అడుగుదామంటే ఇవాళ బాబు రాలేదు. అయితే శుభం భూయాత్. అందరం అలాగే అమ్మా, రేపు కలుసుకుందాం అయితే.